ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏమంటారు, కేఎల్ రావు మాకు గొప్పవాడు, కేఎల్ రావు నువ్వు మాకు ఆదర్శము అని చెప్పి చెప్తారు కదా. కేఎల్ రావు గారు కూడా తన ప్రతిపాదనలో ఈ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ గోదావరి కావేరి అనుసంధానం తెలంగాణ నుండే వెళ్ళాలి అని ఆయన కూడా ప్రతిపాదించారు. ఇది కేఎల్ రావు ప్లాన్. ఇది ఆ రోజుల్లో కేఎల్ రావు గారు కూడా గోదావరి కావేరి లింక్ అనేది ఇచ్చంపల్లి నుంచి తెలంగాణ భూభాగం నుంచి నాగార్జున సాగర్ కలపాలని తన ప్రతిపాదనలో కూడా చెప్పారు. అంటే మీ కేఎల్ రావు చెప్పింది వినరు, ఒక రాష్ట్ర ప్రయోజనాలని పట్టించుకోరు, కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలే ఈ దేశ ప్రయోజనాలు అన్నట్టుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా వ్యవహరిస్తూ ఉంది. అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ యొక్క ఎంపీల చేతుల్లో కేంద్రం ఉండడం వల్ల ఇవాళ ఇంకొక రాష్ట్రాన్నే మర్చిపోతున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే మరి బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు మీరు కూడా ఆలోచించాలి కదా. 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు. మీకు బాధ్యత లేదా? రేవంత్ రెడ్డి అంటే సరెండర్ అయింది. కనీసం మీరైనా ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి పట్టించుకుంటారా, మీరు కూడా ద్రోహులుగా మిగిలిపోతారా? ఇలా బీజేపీ నాయకులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అసలు గోదావరిలో సర్ప్లస్ వాటరే లేదు. భారతదేశంలో సర్ప్లస్ వాటర్ మీద డిపిఆర్లు కన్సిడర్ చేయబడవు. ఈ దేశ చరిత్రలో సర్ప్లస్ వాటర్ మీద సెంట్రల్ వాటర్ కమిషన్ ఏ ప్రాజెక్టుకు కూడా అనుమతి ఇవ్వలేదు. అండ్ గతంలో ఎన్డబ్ల్యూడిటి సమావేశాల్లో సర్ప్లస్ వాటర్ లేనే లేదు గోదావరిలో అని స్పష్టంగా కేంద్రం చెప్పిన విషయాన్ని బీఆర్ఎస్ బయటపెట్టింది. దాంతో ఏం చేసిండ్రు ఈరోజు చంద్రబాబు గారు? ఈ 2 ప్రయత్నాలు కూడా ఫెయిల్ అయిపోయినాయి. దాంతో ఇప్పుడు ఏం చేసిందంటే కొత్తగా ఇప్పుడు 3rd ప్లాన్, 3వ ప్లాన్ను ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెర మీదకి తెచ్చింది. ఆ 3వ ప్లానే గోదావరి కావేరీ లింక్, ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్. ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ పేరిట గోదావరి కావేరీ అనుసంధానము అనేటువంటి ఒక 3వ విషయాన్ని ఇలా ఆంధ్రప్రదేశ్ 3వ ప్రయత్నాన్ని చేస్తూ ఉంది. అయితే ఇక్కడ విషయం ఏంది, గతంలో ఈ గోదావరి కావేరికి సంబంధించి ఇది కొత్తగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014 నుంచి ఈ అంశం తెర మీదకి వచ్చింది. 2014 నుంచి 23 వరకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ రోజు మేము అనేక సమావేశాలకు వెళ్ళినప్పుడు ఎప్పుడు మేము ఏం చెప్పేవాళ్ళము, ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ ఓకే, ముందు మా రాష్ట్ర అవసరాలు తీరిన తర్వాత ట్రిబ్యునల్ మాకు కేటాయించిన 968 టీఎంసీల ప్రాజెక్టుల టీఏసీ క్లియర్ అయిన తర్వాతనే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ మాట్లాడండి. ఆ తర్వాత కూడా ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్లో 50% నీళ్లు తెలంగాణకు ఇవ్వాలి అని చెప్పేవాళ్ళు. 3వది ఆ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ తెలంగాణలోని ఇచ్చంపల్లి ప్రాజెక్టు లేదా సమ్మక్క బ్యారేజ్ నుంచి ఆ నీటిని వినియోగించి ఎన్ఎస్పీకి కలపాలని అనేక సమావేశాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం పోరాడుతూ వచ్చింది. ఇప్పుడేం జరుగుతుంది, ఇక తెలంగాణ నుంచి తీసుకుపోవడం లేదు. ఇక పోలవరం టు నల్లమల్ల సాగర్ టు గ్రాండ్ ఆయనకట్ కావేరీ తీసుకుపోతాం అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రాన్నే ఎలిమినేట్ చేసేటువంటి కుట్ర 3వ ప్రయత్నం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెర మీదకి తెచ్చింది.